జగన్పై చంద్రబాబు కుట్ర, చంద్రబాబుపై జగన్ కుట్ర. రాయి కుట్ర. రాయి లేదా గురక రాయి లేదా పెద్ద రాయి లేదా ఇంత రాయి లేదా ఇంత రాయి లేదా అంత రాయి, ఏ రాయి అనేది ఇప్పుడు తేల్చాలి. లేదా ఆ దండకున్నటువంటి వెనకమాల ఉక్కు గీత పడితే ఎలా ఉండిద్దో ఇది. అంటే దీని మీద ఇప్పుడు అందరూ కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అంటే ఒక 9 దెబ్బలు ఎలా ఉంటాయి అనేది, దూక్కుపోతే ఏమైద్ది, ఇట్లా ఇదైద్ది, మొత్తం రఫ్ అయిద్ది. అదే గనక కత్తి తీసుకొని కోస్తే ఏమైద్ది, ఇట్లా పొడుగ్గా గీత పడిద్ది. గన్ను తీసుకొని కాలిస్తే ఏమైద్ది, ఇంత హోల్ పడి లోపల పోయి పెద్ద అయింది. కత్తి తీసుకొని పొడిస్తే ఏమైద్ది, ఇట్లా ఆ కత్తికి ఉన్నటువంటి దాని ప్రకారంగా అట తెగిద్ది కదా. కాలితే ఏమైద్ది, ఇట్లా బొబ్బు వచ్చిద్ది. అదే రాయి తగిలితే ఎట్లా ఉండిద్ది. ఒక రాయి ఉంటే తీసుకొని కొట్టి చూడాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా తగిలిద్ది అనే దాని మీద జరుగుతూ ఉందంటే రాయి దెబ్బ లేక రాయి ఎలాంటి రాయి అయి ఉండిద్ది, ఏం దెబ్బ అయి ఉండిద్ది అనే దాని మీద ఒక బాగా విస్తృతంగా జనం దాని మీద చర్చిస్తూ ఉన్నారు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడిని తీవ్రంగా ఖండించాల్సిందే. అది చిన్న రాయ, గులక రాయ, పెద్ద రాయ అనేది పక్కన పెడితే దాడి జరిగినటువంటిది ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించాల్సిందే. అయితే ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి రక్షణ కల్పించాల్సినటువంటి ఎవరైతే భద్రతా వలయం ఉందో, Z+ సెక్యూరిటీ ప్లస్ సెక్యూరిటీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి దాదాపు 150 మంది పోలీసులు, అక్కడ 225 మంది పోలీసుల వరకు ఆ ప్రాంతంలో ఉన్నారట ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా. మరి 225 మంది పోలీసులు ఉన్నా కానీ మరి ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యమా, లేక పోలీసుల నిఘా వైఫల్యమా, లేక ముఖ్యమంత్రి గారి భద్రతా నిఘా వైఫల్యమా, లేక సీఎం సెక్యూరిటీ నిఘా వైఫల్యమా, మరి ఎవరి వైఫల్యం వలన అటువంటి ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన వెంటనే పట్టుకోలేకపోవటానికి గల కారణం ఏంటి, ఎందుకు పట్టుకోలేకపోయారు? జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి అంతమంది సుశిక్షితులైనటువంటి ట్రైనింగ్ అయినటువంటి పోలీసు సిబ్బంది, సీఎం సెక్యూరిటీ, మరి ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఏ వైపు నుంచి రాయి వచ్చింది, ఆ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని ఎందుకు గమనించలేకపోయారు? రైట్, ఇది ఒకటి. రెండోది, ఎవరైతే ఈ ఫెయిల్యూర్ అయ్యారో ఈ ఫెయిల్యూర్ వాళ్ళే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయటం ఏంటి? ఎవరెవరు ఫెయిల్యూరు? డీజీపీ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఫెయిల్యూర్, లేదా సిపి ఫెయిల్యూర్, లేదా ఈ సీఎం సెక్యూరిటీ ఫెయిల్యూర్. వాళ్ళ వల్లనే ముఖ్యమంత్రి గారికి రాయొచ్చి తగిలింది. మరి ఈ ఫెయిల్ అయినటువంటి వాళ్ళందరినీ ముందు యాక్షన్ తీసుకోవాలి కదా, వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి కదా. ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగినా కానీ వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు ఈసీ? అసలు ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఉన్నదా లేక లేదా, లేక వారు ఈ దాడిని వెరీ చిన్నదిగా చూస్తున్నారా? మా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే వాళ్ళందరూ దానికి బాధ్యులైతే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ముఖ్యమంత్రి గారి మీద దెబ్బ తగిలినటువంటి విషయాన్ని ఈసీ అతి చిన్నదిగా చూస్తుందా ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రతిపక్ష నేత మీద రాళ్ల దాడి జరిగితే ఈసీ పట్టించుకోదు, ముఖ్యమంత్రి గారి మీద రాళ్ల దాడి జరిగితే పట్టించుకోదు, యాక్షన్ తీసుకోదు. యాక్షన్ తీసుకుంటే కదా భయం వచ్చేది అధికారులకి. యాక్షన్ వైఫల్యానికి గల కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి మీద జరిగితే కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వ్యవస్థల మీద చర్యలు ఎక్కడా? ఇది ప్రజలు ప్రశ్నిస్తుంది. సరే, వారు ఎవరైతే లా అండ్ ఆర్డర్ చెందినటువంటి వాళ్ళని తీసి ఎవరైతే నిజాయితీ పరులైనటువంటి ఇన్వెస్టిగేషన్ సక్రమంగా చేయగలిగినటువంటి వాళ్ళని అపాయింట్ చేయించాలి. వారి లోపం వల్లనే దాడి జరిగితే వారు 24 గంటలు దాటినా కానీ పట్టుకోలేకపోతే మరి ఇంకెప్పుడు వారిని ట్రేస్ చేస్తారు? ఇది తేలాల్సినటువంటి అంశం. ఇది ఒకటి. నెంబర్ 2, ఇక్కడ అసలు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఉందా లేదా? అసలు భారతీయ జనతా పార్టీ, సరే రాజకీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీని ఎందుకు కలుపుకుంది? అసలు వాళ్ళు వస్తే ఇక్కడేదో మొత్తానికి ఎలక్షన్ బ్రహ్మాండంగా సజావుగా చేయొచ్చు, యుద్ధాన్ని భయంకరంగా చేయొచ్చు అని చెప్పని అందుట్లో వీరులు, తోపులు, బాగా బలమైనటువంటి వాళ్ళు, ఢిల్లీలో బాగా ఇంత ఎత్తున ఉంది అన్నటువంటి వాళ్ళందరూ టికెట్లు ఇచ్చారు కదా.
మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంత జరిగితే మరి ఈసీ మీద ఒత్తిడి ఎక్కడుంది? కేంద్రం ఎక్కడ యాక్షన్ తీసుకుంటుంది? నేను అంటుంది వాళ్ళు సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోమన్నారు. అది పక్కన పెట్టండి, సరిగ్గా చేయట్లేదనేది పక్కన పెట్టండి. మరి ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన తర్వాత మార్చాలి కదా. మరి అప్పుడు కూడా మార్చలేకపోయారంటే ఏంటి అంటే ఈ పర్యవసానాలని వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ లోపం, ఈసీ లోపం, అట్లాగే ఇక వ్యవస్థలో అందరూ లోపం కనిపిస్తుంది. దాన్ని సక్రమంగా ముందు తక్షణం సరి చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. అంటే వివిఐపి ముఖ్యమంత్రి గారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిఐపి ఆయన తర్వాతనే. మరి ఆయన దానికే సెక్యూరిటీ లేకపోతే ఆయన దానికే ఇట్లా జరుగుతూ ఉంటే మరి దీని ఆశ్చర్యకరమైనటువంటి అంశం. సరే, స్టోన్ పంచాయతీ ఏంటంటే స్టోన్ ఇటువైపు నుంచి వచ్చింది అంటున్నారు. ఆ పక్కన వివేకానంద స్కూల్ ఉంది. ఆ స్కూల్ పైన పోలీసు వాళ్ళు ఉన్నారట. అక్కడికి ఎవరు రాలేదని చెప్తున్నారు. మరి స్కూల్ కింద ఒక రూము ఒకటి ఉంది. మరి అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందా? మరి అది కింద నుంచి రావడానికి ఆ ఫోర్స్ ఉండదంటున్నారు. సైడ్ నుంచి వచ్చింది అంటున్నారు. ఆ సైడ్ స్కూల్లో నుంచి వచ్చి ఉంటే ఆ స్కూల్లో ఎవరున్నారో ట్రేస్ చేయటం ఎంతసేపు పని? జరిగిన ఇన్సిడెంట్ వెంటనే ఎందుకు పోలీసులు దాన్ని రౌండప్ చేయలేదు? ఎందుకు చేయలేదు? అతడు సినిమాలో గనక మనం చూస్తే మహేష్ బాబు ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాడు కాల్చడానికి, గుర్తుంది కదా. అతని ఏం పేరు మహేష్ బాబుతో పాటు సోను సూద్. ఇతను కింద నుంచి కాల్చాలనుకుంటాడు, సోను సూద్ పైనుంచి కాలుస్తాడు కదా. మరి అలాంటి కేసునే వెంటనే పోయి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద అంత జరిగినప్పుడు మరి రౌండప్ చేయాలి కదా. మరి ఎందుకు వెంటనే దాన్ని పట్టుకోలేకపోయారు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? వెంటనే ఆ ప్రాంతాన్ని ఎందుకు ఇచ్చేయలేకపోయారు అనేటువంటిది ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్నలు. మరి కొంతమంది ఏమన్నా అసలు ఎయిర్ గన్ను వాడారంటున్నారు, కొంతమంది గన్నే వాడారంటున్నారు, కొంతమంది అది ఎక్విప్మెంట్ తెప్పించారని చెప్పి కొడాల నాని వాళ్ళు చెప్తున్నారు. ఎక్విప్మెంట్ తెప్పించి దాని ద్వారా ఇది చేశారంటున్నారు. కొంతమంది క్యాట్ బాల్ అంటున్నారు. మరి ఏ బాలో, ఏ మిషనో, లేకపోతే గన్నో, లేకపోతే ఏమన్నా మరి వాడినటువంటి వాటి విషయంలో మరి 24 గంటలైనా కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ట్రేస్ చేయలేకపోయారంటే ఇప్పటికి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికైనా మరి దానిపైన త్వరితగతిన సమగ్రంగా విచారణ జరిగిద్దా లేదా అనేటువంటి దాని మీద మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. లోపం అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులది. మరి దాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చేలేకపోయారు? విద్యుత్ తీశారు అని అంటే సిపి గారు ఏమంటారంటే పైన కరెంటు వైర్లు ఉన్నాయి, అందుకని విద్యుత్ వైర్లు తీశారంటారు. విద్యుత్ వైర్లు తీయటం అనేటువంటి దానికి మరి ఆ రూటు కాకుండా మరి వేరే రూట్లో పెట్టుకోవాలి కదా. సీఎం గారు వస్తున్నప్పుడు దానికి ప్లానింగ్ ఉండాలి కదా. కానీ మేము పవర్ తీసామంటున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే రోడ్డు మీద ఉన్న చెట్లు మొత్తం నరికేస్తున్నారు. ఎందుకు? చెట్లు కూడా ఉండటానికి లేకుండా. అంత భద్రత, అంత సెక్యూరిటీ ఇచ్చేటువంటి వాళ్ళు మరి కరెంట్ లేకుండా అటు సింగనగర్ ఆ రోడ్లోకి మరి ఎలా తీసుకొస్తారండి? ఎలా తీసుకొచ్చారు? ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. మరి వీటన్నిటికీ మరి సమాధానం చెప్పాలి. మరి సిపి గారు అయితే ఇప్పుడు ఎవరైతే వ్యక్తి యొక్క ఆచూకీ, ఏ వ్యక్తి రాయి విసిరిన వ్యక్తి యొక్క ఆచూకీ కనుక తెలిపినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నారండి. 2 లక్షల రూపాయలు. ఏదన్నా ఎవరన్నా చెప్పాలి అనుకుంటే ఒక 20 లక్షల రూపాయలు ఇస్తారంటే ఎవరిని వచ్చి చెబుతారు? 2 లక్షలకి ఎవరన్నా వచ్చి చెబుతారండి? మరి గోప్యంగా ఉంచుతామంటున్నారు. కానీ అంటే అది ముఖ్యమంత్రి గారి స్థాయిని తగ్గించడం. ఏది 2 లక్షల రూపాయలు అనేటువంటిది. 10 లక్షలు పెడితే ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారు, లేదా 20 లక్షలు పెడితే చెప్తారు. అంటే కేసుని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే దీనికి ఒక రకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. కేసుని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే అది ఎవరన్నా ఆకతాయి వేస్తేనో, లేదా గంజాయి తాగినటువంటి వ్యక్తి ఎవరన్నా వేస్తేనో, లేకపోతే దీని వెనక ఇంకేదైనా కుట్రకోణం ఉందంటేనో, లేదా ప్రతిపక్షాలు విమర్శించినట్టు కోడికత్తి లాంటి సంఘటన ఏమన్నా ఉందంటేనో, లేక ఇంకొక నేతలు విమర్శించినట్టు అక్కడ ముందుగానే ప్లాన్ ప్రకారం జరిగింది, అందుకని 5 నిమిషాల్లో దానికి కావాల్సిన విధంగా మీడియాలో ప్రయత్నం ఇచ్చేశారు అని చెప్పినట్లుగానే తేలాల్సినటువంటిది ఉందనో, ఇట్లాంటివి తొందరగా తేలాలి కదా.
మరి ఈ సభలు ఎప్పుడు కూడా ఈవినింగ్ కల్లా క్లోజ్ అండి, కానీ ఈసారి మాత్రం నైట్ కూడా కంటిన్యూ చేశారనేది అది కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మామూలుగా అదేదో ఇంత ఉందో అదే అంటే సరే. అజిత్ గారు ఉన్నారని. అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఎవరి మీద కుట్ర చేస్తున్నారండి ఇప్పుడు రాయి దాడి విషయంలో? సరే ఎవరన్నా వేసి ఉండొచ్చు, దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వెంటనే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర అంటున్నారు. ఇటు చూస్తేనేమన్నా చంద్రబాబు నాయుడు గారి మీద వేసి రాయి దాడి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద రాయి విసిరారు అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాయి విసరలేదని చెప్పని వాళ్ళు తేల్చారు. సరే బైట్స్ ఉన్నట్టుంది అజిత్ గారు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ అండి. అజిత్ గారు ఒకటి సరే అంటే నిన్న జరిగిందంతా కూడా మనం చూసాం. మొన్న రాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారధి నుంచి విజయవాడలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అడుగడుగునా పవర్ కట్ వంశీ గారు. జనరల్గా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా కనీసం పట్టపగలు వెళ్ళే అప్పుడు కూడా అటు ఇటు చెట్లు ఉన్నా కానీ ఒప్పుకోరు. అదేవిధంగా పరదాలు కట్టుకొని అత్యంత పకడ్బందీగా వెళ్ళే, దాంతోపాటు లక్షల మంది అటెండ్ అయ్యారని చెప్పుకునే సిద్ధం సభల్లో కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది వంశీ గారు. మనం చూసాం అంటే ఒకవైపు జనము, తర్వాత మధ్యలో ర్యాంపు, ఆ ర్యాంపుకి ఇంత దూరంలో అలా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. చుట్టూ కూడా భద్రతా సిబ్బంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆ లెవెల్ సెక్యూరిటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటారు వంశీ గారు. అలాంటిది ఈసారి అసలు విజయవాడలో అడుగు పెట్టడంతో పదే పవర్ కట్టు. అదేవిధంగా కరెక్ట్గా అక్కడ జనాల్లోంచి రాయి రాకుండా ఇంకొక వైపు రాయి వచ్చింది అని అంటున్నారు. అంటే నిన్న ఇటు వైఎస్ఆర్సీపీ బృందం ఈసీని కలిసి ఎయిర్ గన్తో ఆ తర్వాత మాట్లాడినప్పుడు ఎయిర్ గన్తో కూడా షూట్ చేసి ఉండొచ్చు, ఒక పథకం ప్రకారమే షూట్ చేశారు అని చెప్పి అంటున్నారు వంశీ గారు. ఒకవేళ పథకం ప్రకారమే అక్కడ చీకటిని ఎంచుకున్నారు అని అంటే వాళ్ళకి ముందు అధికారులకు తెలుస్తుందా, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్కి కరెంటు పోతుంది అని అనేది వీళ్ళకి అవగాహన ఉంటుందా, వాళ్ళకి అవగాహన ఉంటుందా అని అనేది ఒకటి వంశీ గారు. అంటే 2-3 చోట్ల కరెంటు పోయినాక ఆ బిల్డింగ్ని ఎట్టెంచుకుంటారు. ఒకవేళ కరెంటు పోయిన ప్రదేశాలే చూసుకుందామని అనుకుంటే ఆ బిల్డింగ్ని ఎప్పటి నుంచో, ఒకవేళ అదే కుట్ర అయ్యి ఉంటే ఎప్పటి నుంచో చూడాలి కదా వంశీ గారు. అది లేదు. దాంతోపాటు నిన్న మనం అంతా చూసాం, మీరు చెప్పారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మొత్తం ఆ గజమాలకి సంబంధించి చుట్టిన ఫోటోలకు ఉన్న స్పైరల్ వైరన్ అనేది అంటున్నారు. కాదు ఒకవేళ రాయి అనుకుందాం వంశీ గారు. నిన్న గాజువాకలో కూడా రాళ్ల దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. జనంలోంచి రాయి వచ్చి పడింది. అంత పెద్ద జనంలో పడ్డ రాయిని వాళ్ళు ఈ రాయి పడింది అని చెప్పి రాయిని పట్టుకున్నారు. ఇసిరినోళ్ళని కూడా దాదాపు గుర్తించి పరిగెత్తే వాళ్ళు పారిపోయారు వంశీ గారు. కానీ ఇక్కడ రాయి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది వంశీ గారు. అదే రాయి వెంటనే ఫోర్స్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పక్కన ఉన్న వెల్లంపల్లి గారికి తగిలింది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి విధానంలో మాత్రం అది అసలు ఇప్పటికీ అది చాలా క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ తోటి ఆడుతున్నప్పుడు ఒక కాయను కొడితే ఒక కాయనికి ఇంకొక కాయన పోయి ఆ కాయన పోయి పడిద్ది. ఇది ఎట్లుందంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద తగిలి అది పోయి మళ్ళీ అటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది. అదేదో క్యారమ్ బోర్డులో కాయను కొట్టినట్టు ఉంది. మరి అసలు మరి అటు నుంచి అట్లా రాయి వేసినప్పుడు ఆ రాయి వచ్చిన విధానాన్ని పక్క నుంచి చూపిస్తున్నారు. మరి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరెవరు ఉండారు, అక్కడ ఏంటి మరి ఇన్ని అంటే నా డౌట్ ఏంటంటే అజిత్ గారు, కేసు త్వరగా తేలితే అక్కడ ఎవరో ఒక కామన్ ఎవరన్నా ఒక వ్యక్తి ఉండేసారనో లేదా అట్లా తేలిద్దేవననేటువంటి ఉద్దేశంతో కేసును త్వరగా తేల్చట్లేదు. తేల్చుకుపోవడంతో 2 లక్షలు ప్రకటించారు. 2 లక్షలు మరి ముఖ్యమంత్రి గారి మీద అసలు హత్యాయత్నం, మర్డర్ స్కెచ్, ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంటు, గన్ను, ఎయిర్ గన్ను, క్యాట్ బాలు, షార్ప్ షూటరు, మళ్ళీ దీనికి తోడు మళ్ళీ షార్ప్ షూటర్ అంట అజిత్ గారు, స్నైపర్ సెల్స్, దీనికి పెద్ద బృందాలు, టీంలు, వీళ్ళందరూ పనిచేశారని చెప్పి అనేటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సీఎం సెక్యూరిటీని, ఇంటెలిజెన్స్ని, సిపిని, డీజీపీని ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్? అంటే మా ముఖ్యమంత్రి గారు అంటే ఎలక్షన్ కమిషన్కి అంత చిన్న చూపా? మరి అంతే కదండి, తేలాలి కదా. అవును.
వంశీ గారు ఇక్కడ ఇంకొకటి అంటే అట్ట రాయి తగలక ముందే మొత్తం హత్యకి కుట్ర అని చెప్పి సోషల్ మీడియాలో ఇటు 2 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు గారి బొమ్మతోటి వెంటనే సర్క్యులేట్ అయినాయి. గుండెపోటు వచ్చినప్పుడు నారాసు రక్త చరిత్ర వచ్చింది అలా సేమ్ అంతకంటే ఇది ఇంకా చాలా ఫాస్ట్ గా వచ్చింది. అసలు అంతకంటే ముందు అంబటి రాంబాబు గారు వంశీ గారు ఇంతవరకు పోలవరానికి సంబంధించి ఆయన ఎప్పుడు అంత ఫాస్ట్ గా రివ్యూలు చేయడం కానీ ఏమి చూడలేం మనము. వాళ్ళు కూలిపోయినా డయాఫ్రమ్ వాళ్ళు ఎటైనా ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా అంతు తేలుస్తామని చెప్పి మాట్లాడారు వంశీ గారు. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని, మొత్తం మొత్తం ఆ నానీలు అందరూ వచ్చారు, జోగి రమేష్ అందరూ వచ్చారు. చివరికి రోజా అయితే ఛాలెంజ్ చేసింది వంశీ గారు, మొత్తం అసలు ఇక హత్యకి ప్రయత్నం వాళ్ళు అంతు తేలుస్తామనని. అయితే ఇక్కడ ఒక్క విషయం వంశీ గారు మనందరికి కూడా గుర్తుంటుంది. సరే ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ హత్యకి కుట్ర లేకపోతే ఇంకోటి ముందు అక్కడ ఎవరైతే సిస్టమ్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళమే చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాలి కదా. ముఖ్యమంత్రి గారే నాకు భద్రత లేదు, ముఖ్యమంత్రి గారి మీద జరిగిందంటే కామన్ మ్యాన్కి భద్రత ఎక్కడా? సామాన్యమైనటువంటి వ్యక్తికి భద్రత ఎక్కడున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అది కదా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంది, మాకు భద్రత ఎక్కడుంది? గంజాయి దాగి గంజాయితోటి ఆ బ్లేడ్లు తీసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని విజయవాడలో ప్రజలందరూ కంప్లైంట్లు ఇచ్చారు కదా. రోడ్ల మీద ఇష్టానుసారంగా కోసుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు. విజయవాడలో రీసెంట్గా జరిగినటువంటి విషయం ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రవాడు తండ్రిని అత్యంత కిరాతకంగా చంపేశాడు రాత్రి 11 గంటల ప్రాంతంలో. ఉదయం ఏంటి ఎందుకు చంపారని పోలీసులు ప్రశ్నిస్తే ఏమో నాకు తెలవదండి. అదేంటి నువ్వు తెలవదంటే గంజాయి దాగి ఉన్నానండి, ఎక్కువ దాగి ఉన్నాను, ఏం జరిగిందో నాకు తెలవదు, ఇది చెప్తున్నారు. మరి గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారినటువంటి పరిస్థితుల్లో ఎవరే రాయి వేస్తున్నారో తెలవట్లేదు, ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారో తెలవట్లేదు, ఎవరికి ఏమైందో తెలవనటువంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఎవరున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎవరున్నారు? మరి ముఖ్యమంత్రి గారే దాడి జరిగితే ఈ 5 సంవత్సరాలు అరికట్టలేనటువంటి లేదా ఎవరైతే పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం ఏంటి? వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయటం ఏంటి? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. వాళ్ళే అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? వాళ్ళు ఎవరైతే వాళ్ళ తప్పు వలన జరిగింది, వాళ్ళ పొరపాటు వలన జరిగింది, వాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? ఖచ్చితంగా కుదరదని చెప్పని కూడా ట్వీట్ చేశారు ఆయన. యాజిత్ గారు ఏమంటారు? అవును, ఖచ్చితంగా వంశీ గారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అసలు అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ ప్రకారం వచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎంత తెలివిగా ఈరోజు మాట్లాడారంటే ఇదేదో కుట్ర జరిగింది, జనరల్గా కుట్ర జరిగిందంటే ఫస్ట్ వేళ్ళెత్తి చూపించేది డీజీపీ లేదంటే ఇంటెలిజెన్స్ డీజీ, అదేవిధంగా మిగిలిన సీఎం పర్సనల్ సెక్యూరిటీ వీళ్ళేం చేస్తున్నారు అనేది ప్రశ్న వస్తుంది వంశీ గారు. అందుకని ప్రతిపక్షాలని తిడుతూ ప్రతిపక్షాల మీద దాడి చేస్తా తన సిస్టమ్ జోలికి గవర్నమెంట్ జోలికి రానియకుండా కన్వీనియంట్గా దేవుడు మొత్తం కూడా చూశాడు, దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాశాడు, అందుకని ఇక్కడ కాకుండా అక్కడ తగిలిందని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. ఎందుకంటే జనరల్గా మనం రాజ్యాంగంలో ముందుండే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కానీ వాటిల్లో ఫస్ట్ ఉండేది వంశీ గారు ఇలాంటివి అంటే అన్సైంటిఫిక్గా కానివి. సరే అది నమ్మకాలు ఉండొచ్చు కానీ ప్రజలందరికీ కూడా దేవుడి వల్ల ఇలా అయ్యిందని అనేది ఆ సిస్టమ్ దానికి సంబంధించి కదా వంశీ గారు మాట్లాడాల్సింది. అయితే ఇంకొకటి వంశీ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తే దాదాపు 2021 నుంచి వంశీ గారు 4 సార్లు ఇలా వక్కరాయి కాదు వంశీ గారు, పెద్ద రాళ్ళు చాలా బలంగా మనందరికి గుర్తుంటుంది. బాదుడే కార్యక్రమంలో నందిగామలో రాళ్ల దాడి జరిగింది. అంతకుముందు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది. అదేవిధంగా అంగుళ్లలో రాళ్ల దాడి మన అందరికి కూడా తెలుసు వంశీ గారు, అక్కడ జరిగింది. ఇక్కడ మన ఆ రోజు అంతా ఎగతాళి చేశారు వంశీ గారు, అంటే హత్య చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అంగుళ్లలో ఎంత ఇదిగా జరిగిందో మన అందరం చూసాం. అదేవిధంగా నందిగామలో అప్పుడు ఇదే మాట అంటే పెద్దిరెడ్డి గారు వీళ్ళంతా చాలా ఎగతాళి చేశారు, ఏంటి రాళ్ళేసి హత్య చేస్తారా అని చెప్పి చాలా హేళనగా మాట్లాడారు వంశీ గారు. అదేవిధంగా గాజువాకలో నిన్న జరిగిన అంశం అంటే దాదాపు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ 2 ఏళ్లలోనే 4 నుంచి 5 సార్లు రాళ్ల దాడులు జరిగినాయి వంశీ గారు. అంటే ఇవన్నీ కూడా హత్యా ప్రయత్నాలే కదా. ఒకవేళ ఇదే నిన్న జరిగిందే హత్యాయత్నం అయ్యి రాయే తగిలుంటే ఇది హత్యా ప్రయత్నమే, అవి హత్యా ప్రయత్నాలే వంశీ గారు. కానీ అప్పుడేమో చాలా హేళనగా మాట్లాడారు. అందులో అంగుళ్ళలో జరిగినప్పుడు, తంబళ్ళపల్లి దగ్గర జరిగినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా చాలా హేళనగా హత్యా ప్రయత్నం ఇలా ఉండదు వేరేగా ఉంటుంది అని చెప్పి చాలా హేళనగా మాట్లాడారు వంశీ గారు. కానీ ఈ రోజు చూస్తే నిన్న చూస్తే ఆ చిన్న రాయి అసలు రాయా కాదా, ఒకవేళ అసలు రాయి అది ఎలా ఎంత రాయి ఇవేమి తేలకు. ఇంకొకటి వంశీ గారు, అంత పెద్ద గ్రౌండ్లో రాయి దొరికింది, చిన్న బస్సులో
వెల్లంపల్లికి తగిలింది, స్వయంగా ముఖ్యమంత్రి గారికి తగిలి, ఆ తర్వాత వెల్లంపల్లి గారికి తగిలి ఆయన్ని గాయపరిచిన రాయి కింద పడుతుంది కదా, పట్టుకుంటారు కదా వంశీ గారు. లేదా బస్సులో పడ్డప్పుడు, బస్సు మీద పడ్డప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంతవరకు అసలు ఆ రాయి ఎందుకు దొరకట్లేదు అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. దొరికినట్టుంది. మొత్తానికి సిపి గారు అయితే అరచేయంత ఉందని చెప్పారు. అరచేతితో పట్టుకోవచ్చు అని చెప్పారు. కెమెరాలు క్యాచ్ చేస్తాయి కదా వంశీ గారు, పైన డ్రోన్ కెమెరా ఉంది, చుట్టూ మొత్తం కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. కానీ కెమెరా మొత్తానికి కెమెరా అయితే భలే షూట్ చేసింది. ఆ స్టోన్ వస్తుందని కూడా షూట్ చేసింది. స్టోన్ వస్తుందని షూట్ చేసింది కానీ స్టోన్ వేసిన వాళ్ళని షూట్ చేయలేకపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఒక కెమెరా ఉండిద్దండి, కింద ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ మీద 2 కెమెరాలు ఉంటాయి, ఆపోజిట్ కెమెరాలు ఎవరైనా కానీ. అంతేగాని ఇక్కడ కెమెరాలు ఎట్లా ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారి మీద కెమెరా ఉంది, ఆ రాయి వచ్చే వైపు ఆ కెమెరా ఉంది, రాయి వచ్చే వైపు, జనం మీద లేదు కెమెరా. అది టెక్నిక్, అదొక విచిత్రం అనమాట దాంట్లో ఎపిసోడ్లో. సరే ఏమో లేండి. పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా అక్కడ ఏది ఒక వేరే అధికారితోటి చేయించాలి, ఎందుకంటే బాధ్యులు ఖచ్చితంగా డీజీపీ. అది ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. అసలు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే ఏంటి అసలు, మాట్లాడాలి కదా. సరే ఓకే అజిత్ గారు, బైట్స్ ప్లీజ్. రాళ్ళు ఇసిరారంటే ఎవరో, అదేంటి చిత్రమో పాపం. ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడము. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారు తెలియదండి మాకు. జగన్ గారు ఏం చేస్తారండి పాపం? అరే ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు, అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడు. మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఇక్కడ రాళ్ళు వేశారు, మళ్ళా చూసారా? దానికి కూడా వస్తారే, మీ వాళ్ళందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు? ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్లకు దొరికాడా? లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఏంటయ్యా నవ్వుతున్నారు? బాధపడి దెబ్బలు తగిలి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఆ పిల్లాడు 6 నెలల పిల్లాడు రాయేసి కొట్టాడు. ముఖం మీద, ముక్కు మీద, అన్నిటి మీద దెబ్బలు తగిలినాయి. ఓ ప్రజలారా నాకు ఓట్లేయండి. ఈ పిల్లాడు నన్ను కొట్టబోయాడు, చంపబోయాడు. ఈ పిల్లాడి మీద 307 వేయండి. వీలైతే చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని కూడా జైల్లో పెట్టించండి. మీకేం పడింది గాయం? ఏదో చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తుంది తప్ప, నాటకాలు ఆడుతుంది తప్ప. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లీడర్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు. వాళ్ళ సొంత బాబాయిని, వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం. ఎలా గీపెడుతుందో పాపం. ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా. ఈరోజు విజయమ్మ గారు కూడా కొడుకుతో పాటు తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు. భూమి మీద ప్రాణం లేకుండా పోతామని భయంతో వెళ్ళిపోయిందా, ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా ఒక అనుమానం.